దుబాయ్ సీట్ మీకు తినడం పెడుతుంది అయ్యా. మా వీడియోని మీరు దొరకాలంటే మనం చాలా కష్టపడాలి. సో మనం ఏం చేయాలంటే అందులో అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో. సో అప్లై చేసుకుంటే మన అప్లికేషన్ పిక్ అయితే వాళ్ళప్పుడు మనల్ని ఇన్స్పెక్షన్కి పిలుస్తారు అనమాట. రెంట్ వచ్చేసి లైక్ మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసే మాత్రం మంత్లీ ఒక ఎటు కాదన్నా కరెంటు బిల్ ఇవన్నీ కలుపుకొని ఒక 1.5 lakh అయితే అవుతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ఇన్ ఆస్ట్రేలియా. ఎలా ఉన్నారు అందరూ? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే చాలా 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 బాగున్నాము. మీకు thumbnail చూసి అర్థమై ఉంటుంది. మేమైతే ఇప్పుడు మా హోమ్ టూర్ చేయబోతున్నాం అనమాట. అండ్ ఈ ఇంటికి ఎన్ని రూమ్స్ ఉన్నాయి, అండ్ ఈ ఇంటికి లైక్ ఇక్కడ మొత్తం వారం లెక్క అనమాట రెంట్. అండ్ ఈ ఇంటికి రెంట్ వచ్చేసి వారానికి $400 అనమాట. అరే ఆపుతారా? ఏంటి మంచి చెప్పు రాదు మేము చెప్పు, నీకు రాదు ప్రతిదానికి అడ్డరావుతావు. అరే ఇంటికి రెంట్ వచ్చేసి $400 అనమాట. సో $400 ఇచ్చి మేము ఇంట్లో రెంట్కుంటున్నాం. మా ఓన్ హౌస్ అయితే కాదండి, ఎందుకంటే ఇక్కడ PR ఉన్న వాళ్ళే ఇల్లు కొనుక్కోగలుగుతారనమాట. హోప్ మేము ఫ్యూచర్లో PR తెచ్చుకొని ఇల్లు కొనుక్కొని మళ్ళీ మా సొంత హోమ్ టూర్ అని చేయాలని కోరుకుంటున్నాము. చూద్దాం ఏమైతే. మీరు మంచి వీడియో క్లిక్ చేస్తే పైసలు వస్తాయి. ఇలాంటి ఇల్లు ఒకటి కొనుక్కోవచ్చు. ఇంత పెద్దది కాకపోయినా అడగమ్మా ప్లీజ్ అని అడుగు ప్లీజ్. దుబాయ్ సీట్ మీకు దండం. సో ఇప్పుడైతే మేము ఫ్రంట్ గార్డెన్ లో ఉన్నాం అనమాట. ఈ గార్డెన్ మొత్తం వచ్చేసి చూపించుకుంటావేంది ఇప్పుడు మీకైతే గార్డెన్ చూపిస్తాను. సో ఇదన్నమాట మా గార్డెన్. మొత్తం రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇంట్లో ఒక ఆమె రెంట్కుండా ఆమెకి ఇష్టం అనమాట రోజెస్. సో ఆమె ఇవన్నీ ప్లాన్ చేసింది అనమాట. చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. చూపిస్తాను మీకు ఏమేమి ఉన్నాయో. చూడండి, ఇక్కడ నుంచి చూద్దాం మనం ఫస్ట్. ఇక్కడ చూడండి 2 shades ఉన్నాయి కలర్స్. అండ్ అది వచ్చేసి మన ఇండియన్ రెడ్ కలర్లో ఉంటుంది, ఇప్పుడు లేదు. అండ్ ఇది వచ్చేసి లైక్ లైట్ ఎల్లో కలర్ ఉంది. అండ్ ఇది వచ్చేసి కొంచెం ఆరెంజ్ ఎల్లో మిక్స్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ కూడా మొత్తం ఎల్లో కలర్. అండ్ ఇక్కడ వచ్చేసి లైట్ పింక్, ఇంకా అంతే పింక్, డార్క్ పింక్, ఇలా ఉన్నాయన్నమాట. ఇదన్నమాట మా ఫ్రంట్ గార్డెన్. మొత్తం రోజెస్తో నిండిపోయింది. అండ్ ఇదంతా గడ్డి పెరిగిపోయింది, కట్ చేపియాలి. అండ్ లిల్లీస్ చూడండి, మన ఇండియాలో ఉంటాయి కదా, సేమ్ అలానే ఉన్నాయి లిల్లీస్. అండ్ ఇవి చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. తెలీదండి మాకు నిజంగానే పేరు. అండ్ ఇవి వచ్చేసి లావెండర్ అన్నమాట. వీటి మీద హనీబీస్ బాగా వస్తాయి. సో ఇదన్నమాట మా గార్డెన్. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇంకా ఇలా నిండిపోయింది అనమాట గార్డెన్ మొత్తం. ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్దాం. ఇక్కడ మాకు కార్ పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారనమాట. వచ్చాక ఇది మా ఇంటి ఎంట్రన్స్ అనమాట. వాళ్ళు చూడండి రెడీగా ఉన్నారు తలుపు తీయడానికి. జరుగు ఓవర్ యాక్షన్ చేయకు. సో ఇలా ఎంట్రన్స్ రాగానే ఇక్కడ మాకు ఇలా కీస్ అవి పెట్టుకోవడానికి ఇచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసి మా హాల్ అనమాట. హాల్ కూడా చూపిస్తాను మీకు. టీవీ అయితే మేమే కొనుక్కున్నాము. ఈ సెటప్ అంతా ఎందుకంటే మా కైరా పాప టీవీ దగ్గరికి వెళ్ళకుండా పెట్టామన్నమాట. అండ్ ఇది కైరా పాప గుర్రం. అండ్ ఇక్కడ చిన్నగా దేవుడిది పెట్టుకున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళొద్దని అక్కడ గుర్రం పెట్టేశాను. అండ్ ఇదంతా మా కైరా పాప ప్లే ఏరియా అనమాట. ఇక్కడ ఆడుకుంటుంది.
అండ్ ఇలా సోఫా ఉన్నాయి. ఈ ఫర్నిచర్ అంతా మాదే అనమాట. వీళ్ళు ఏమి ఇవ్వలేదు ఫర్నిచర్. నార్మల్గా అయితే ఫర్నిచర్ కూడా ఇస్తారు, కానీ ఇవ్వలేదు వీళ్ళు. సో ఇదనమాట. చాలా స్పేషియస్ ఉంది హాల్. చాలా అంటే చాలా ఉంది. మా కైరా పాపకు మంచిగా ఉందన్నమాట ఆడుకోవడానికి. సో నెక్స్ట్ అక్కడ బెడ్ ఎందుకు పెట్టానంటే మధ్యాహ్నం కైరా పాప అలా పడుకుంటుంది అనమాట. ఇలా సందులోకి వెళ్తే ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ ఒక మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు, జస్ట్ అది ఇగ్నోర్ చేసేయండి. ఇంక ఇదన్నమాట. అండ్ ఇక్కడ మొత్తం అఖిల్ స్టఫ్ ఉంటుంది. అండ్ ఇది అఖిల్ వాళ్ళ తమ్ముడు అనమాట. కైరా బాబాయ్ ఏడి. సో అండ్ ఇది కైరా పాప బెడ్. ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా మేము కర్టన్ ఓపెన్ చేసి పెట్టుకుంటాం. కానీ నాకు ఈ ఇంట్లో నచ్చంది ఏంటంటే వీళ్ళు లైక్ కబోర్డ్స్ ఇవ్వలే. సో మేము టెంపరీగా ఇదైతే పెట్టుకున్నాము. అండ్ ఇది వచ్చేసి మా డ్రెస్సింగ్ టేబుల్. ఇది మా కైరా ఆట ఆడు స్థలం అన్నమాట. ఎందుకంటే మా కైరా బొమ్మల కన్నా ఈ డ్రెస్సింగ్ టేబుల్ తో ఎక్కువ ఆడుకుంటది. అక్కడ ఎక్కి కూర్చొని ఎక్కుతుంది అనమాట. మాకు ఒక వార్డ్రోబ్ ఇచ్చారు, సపరేట్ ఇచ్చారనమాట. సో ఇది అనమాట. ఏ లేరా లేరా. సో ఇదన్నమాట. ఇవి ఒకటే నాయండి, మిగతా అన్ని తల్లి. సో ఇంకా ఇలా మొత్తం హ్యాంగర్స్ కి పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఇదైతే బాగుంది, మంచిగా ఉందన్నమాట. ముగ్గురు చెప్తుంది. కైరా నీ డ్రెస్సెస్ ఏ నాన్న. ఇవన్నీ కైరా పాప డ్రెస్సెస్ అనమాట. అండ్ ఇక్కడ కొంచెం స్పేస్ ఇచ్చారు. సో ఇదన్నమాట. ఇంకా వార్డ్రోబ్ నీట్ గా ఉంది. కాకపోతే ఏంటంటే ఈ బట్టలన్నీ పెట్టుకోవడానికి ప్లేస్ లేక మేము ఇంక ఇలా పెట్టేసుకున్నాం అనమాట. మాస్టర్ బెడ్రూమ్. దీనికి ఒక వాష్రూమ్ ఇచ్చారు. సో అటాచ్డ్ టాయిలెట్ అండ్ బిగ్ మిర్రర్ అండ్ మంచి కబోర్డ్స్ కూడా ఇచ్చారనమాట. ఏ డోర్ది అనమాట. ఒక మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఈ ఇంటికి మొత్తం వచ్చేసి లైక్ 3 బెడ్రూమ్స్ ఉన్నాయన్నమాట. కానీ మేము ఎక్కువ ఏం వాడుకోము, జస్ట్ స్టఫ్ పెడతాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇందులో లైక్ మా మమ్మీ డాడీ వచ్చినప్పుడు ఉండే గెస్ట్ రూమ్ లాగా. ఇంక ఇప్పుడైతే ఇంకా క్రిస్మస్ డెకోర్ అంతా ఇక్కడ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే మా కైరా పాప మొత్తం పీకుతుందని ఇక్కడైతే డెకరేషన్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ ఒక పెద్ద విండో ఇచ్చారు. ఎక్కడ చూసినా మా కైరా పాప టాయ్స్ ఉండడం మాత్రం కామన్ అనమాట. నువ్వు దానంతా లేవు, ఎందుకే నీకు అది. ఏంటి నాన్న అది? డైనో. ఇంకా వీళ్ళ ఆట ఇలానే ఉంటుంది. కైరా. సో ఇదన్నమాట ఒక బెడ్రూమ్. లైక్ ఇది గెస్ట్ బెడ్రూమ్. ఇప్పుడైతే ఇది ఉంది కాబట్టి ఇంకా జస్ట్ అలా మొత్తం సదిరి పెట్టాము. నెక్స్ట్ చూద్దాం. మీరు ఇందులోనే ఉండండి, రాకండి, డిస్టర్బ్ చేస్తున్నారు నన్ను. నెక్స్ట్ ఇలా ఇక్కడ హాల్, ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇలా వెళ్తే ఇది కిచెన్ అనమాట. సో కిచెన్ మేము ఇక్కడైతే ఫ్రిడ్జ్ పెట్టుకున్నాము. అండ్ ఇవి పెట్టుకున్నాం అనమాట. మై కిచెన్, వాట్ హ్యాపెన్స్ ఇన్ మై కిచెన్ స్టేస్ ఇన్ మై కిచెన్, మై రూల్స్. సో అలా. అండ్ ఏమన్నా గ్రాసరీస్ కావాలనుకుంటే ఇక్కడ రాసి పెట్టుకుంటాం అనమాట గుర్తుండడానికి. కానీ అఫ్ కోర్స్ గ్రాసరీకి వెళ్ళినప్పుడు మర్చిపోతాం అనుకోండి అది. అండ్ ఇక్కడ మొత్తం షూ ర్యాక్స్ పెట్టేసుకున్నాం మా ముగ్గురివి. ఇక్కడ ఇంకా ఇట్లనే పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. కిచెన్ కూడా చాలా స్పేషియస్ ఇచ్చారనమాట. ఓపెన్ కిచెన్ అనమాట ఇది. సో ఇంకా ఇలా పెట్టేసుకున్నాం. అండ్ మాకు చాలా కబోర్డ్స్ ఇచ్చారు. సో దానివల్ల ప్లస్ పాయింట్ ఉంది కిచెన్కి. అండ్ ఇంక ఇలా ఉంది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. ఇక్కడ ఉండి ఇట్లా గిన్నెలు తోముకుంటూ ఎంత మంచిగా అనిపిస్తుంది అనమాట. నాకు బర్డ్ సౌండ్స్ చాలా బాగుంటుంది. సో ఇదన్నమాట కిచెన్. మనం వెనక్కి వెళ్తే ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది అనమాట. ఇక్కడికి ఎప్పుడు వచ్చినారు మీరు? అండ్ కైరా పాప ఇక్కడ ఆడుకుంటుంది. ఇంకేది బైక్ స్టేషన్ అంట మా కైరా పాప. అండ్ ఇది ఒక బెడ్రూమ్ అనమాట.
ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అన్నమాట. కానీ ఇది ఏం వాడుకోము, జస్ట్ వింటర్ టైంలో మెయిన్గా మేము ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎండ బాగా కొడుతుంది. అండ్ నేను కైరా పాప వచ్చి అప్పుడప్పుడు ఇక్కడ ఆడుకుంటాము. నెక్స్ట్ అండ్ ఇక్కడ మాకు ఒక సపరేట్గా ఇంకొక వాష్రూమ్ ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి లైక్ లాండ్రీ ప్లస్ షవర్కి ఇచ్చారనమాట. సో ఇదన్నమాట ఇంకా లాండ్రీకి. ఈ వాషింగ్ మిషన్ కూడా మేము ఇక్కడ ఫిక్స్ చేసుకున్నాము. సో ఇది కొంచెం స్పేషియస్ ఉంటుంది, లైక్ పాపకి స్నానం చేయించాలన్నా కొంచెం మంచిగా ఉంటుంది. ఇక్కడ మోస్ట్లీ లైక్ వాష్రూమ్స్ అనేవి చాలా కంజెస్టెడ్గా ఉంటాయి. ఇది కొంచెం స్పేషియస్ ఉంది, మంచిగా అనిపిస్తుంది. సో ఇదన్నమాట ఒకటి. అండ్ నెక్స్ట్ దీనికి టాయిలెట్ అయితే అక్కడ ఇచ్చారు. అండ్ ఇది చూడండి ఎంత బాగుంటుందో. ఇది మందు బాబుల కోసం యాక్చువల్లీ బార్ లాగా పెట్టుకొని ఇక్కడ బాటిల్స్ పెట్టుకొని ఇక్కడ రావాలి తాగితే ఏమవుతుందో మీకు అందరికి తెలిసినట్టే ఉంది. సో డోంట్ డ్రింక్. ఐ డోంట్ ఎంకరేజ్ అన్నమాట. షీ డోంట్ ఎంకరేజ్. ఇది మొత్తం లైక్ ఏమంటారు, లైక్ ఇంకా పనికిరాని స్టఫ్ అంతా ఇక్కడ పెట్టేసుకుంటాము. పనికిరాని స్టఫ్ కాదు, కార్డ్బోర్డ్స్. సరే, కార్డ్బోర్డ్స్ అన్ని ఇక్కడ పెట్టుకుంటాం. అండ్ ఈ ఫ్రిడ్జ్ మేము వాడట్లేదు, సో ఇక్కడ పెట్టేసాం అనమాట. అండ్ ఇక్కడ ఒక ఏసీ కూడా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారేమో మేబీ లైక్ ఒకవేళ మనము వేరే వాళ్ళతోటి కంబైన్డ్గా ఇల్లు తీసుకుంటే వాళ్ళు అటు ఇటు వాడుకోవచ్చు అనమాట. మారా ఫేవరెట్ ఏరియా, మేరా ఫేవరెట్, మాకు చాలా ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఇది మా బ్యాక్ యార్డ్. మంచి అది మా కైరా బల్లా. అదిగో చూసారా, దట్ లాఫింగ్ గర్ల్, దట్ స్మైలింగ్ గర్ల్. సో ఇది వచ్చేసి మా గార్డెన్ అన్నమాట. కైరా బర్డ్స్ ఏమంటే ఎక్కడ ఉన్నాయి నాన్న? ఇక్కడ కూర్చొని మా కైరా పాప బర్డ్స్ అన్నిటిని పిలుస్తూ ఉంటది. ఇక్కడ కూర్చొని మేము చీట్ మీల్ ఇస్తాం కైరాకి. చీట్ మీల్ అంటే ఏమో అనుకున్నారు, దానికి అబద్ధాలు చెప్పి తిండి పెడతాం. చూడండి, ఇది లైక్ పుదీనా పెట్టాను. ఇందులో మొత్తం పుదీనా పెట్టాను. కొంచెం ఎండకి వడబడిపోయింది. వద్దు నాన్న, చెప్పలేవు నీకు. యాక్చువల్గా వాటిని దుయ్యాలి, మేము మాకు అంత టైం లేదు, అందుకే దూస్తలేము. ఇది వచ్చేసి మా ఒక చిన్న గరాజ్ రూమ్, బ్యాక్ స్పేస్. బట్ మేము వాడము, ఎందుకంటే మా దగ్గర గార్డెనింగ్ ఎక్విప్మెంట్స్ ఏం లేవు. ఇక్కడ చాలా కాస్ట్లీ, సో మేమేం తీసుకోవట్లేదు అనమాట. అండ్ వచ్చేసి మా టమాటా చెట్లు ఉన్నాయి మొత్తం. కొంచెం లైట్ ఇప్పుడెప్పుడు పండుతున్నాయి మొత్తం టమాటా చెట్లు. అండ్ అక్కడ నేను నిన్ననే ధనియాలు వేసాను, చూడాలి వస్తాయో రావో. ఇక్కడే ఇక్కడే. అండ్ ఇంకొకటి మా ఫేవరెట్ ప్లేస్ ఇదన్నమాట. యాక్చువల్ ఈ తాడలేని అనుకున్నారు ఇండియన్ స్టైల్ బట్టలు ఆరేయడం. మాకు వీళ్ళు అది ఇవ్వలేదన్నమాట. మాకు యాక్చువల్ గా పక్కన ఇంట్లో ఉంది, అది మేము మీకు దొంగచాటుగా చూపిస్తాను, ఎందుకంటే వీడి తీసి ముడ్డు మీద కొడతారు. సో ఈ ప్లేస్ అయితే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఫోటోస్ దిగడానికి చాలా బాగుంటుంది. లైక్ ఇంకా రోజెస్ చాలా వస్తాయి ఇప్పుడు. యాక్చువల్గా రోజెస్ లేవు అక్కడ, ఓన్లీ కొన్ని ఒక గుర్తు ఉంది చూసారు, దోస్ రోజెస్, బ్యూటిఫుల్ రోజెస్. యాక్చువల్గా ఈ ప్లేసెస్ అన్నీ వస్తాయి, బట్ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి రావట్లేదు. అండ్ ఇది మా లెమన్స్. ఇక్కడ లెమన్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. ఇక్కడ లెమన్స్ చాలా పెద్దగా ఉంటాయి, అలా పీకి చూపియాలన్నమాట. వెరీ గుడ్. మనం ఇంట్లోకి వాడతాం కదా, ఇలాగైతే అస్సలు టేస్ట్ ఉండదు, ఒక లాగ్ ఉంటుంది. ఇంకా తప్పదు, ఇంక ఇదే వాడుకుంటున్నాం. అండ్ ఇక్కడ చూడండి ఆపిల్ చెట్టు ఉంది మా ఇంట్లో. చూడండి ఆపిల్స్ ఎలా కాసాయో, కానీ చాలా రాలిపోతున్నాయి. బర్డ్స్ అన్ని రాలిపోతున్నాయి చూడండి. యాక్చువల్లీ ఇది వచ్చేసి రెడ్ యాపిల్. అండ్ ఇక్కడ ఒక చిన్నది ఉంది. అండ్ ఇది గ్రీన్ స్మిత్ అన్నమాట. సో చూడండి ఎంత చిన్న వాటికి కూడా ఎలా వచ్చాయో. సో ఇదన్నమాట మా గార్డెన్. అంటే ఇది ఇలా ఉంటుంది. చిన్న దాని గురించి చిన్నోళ్ళే చెప్తారు. ఫాల్ టైంలో అయితే చాలా బాగుంటుంది. యా, యూ గెట్ డిఫరెంట్ లీవ్స్ అన్నమాట. లీవ్స్ ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్, ఇవన్నీ కలర్ అయితే. సో ఇదన్నమాట మా గార్డెన్. ఇది మా హోమ్. ఈ చెట్టు ఏందో తెలుసా? సెంటు పూలు వాసన సైజుడుగా అయ్యాయి. సో ఇదన్నమాట మా హోమ్ టూర్. చిన్న హోమ్ టూర్ ఫాస్ట్గా అలా చేసేసాము. ఇది మా సైడ్ గార్డెన్. అవుట్ సైడ్ ఉంది మా బ్యాక్ గార్డెన్. ఇక్కడ ఉంది మా ఇల్లాలు, అక్కడ ఉంది మా కూతురు, ఇద్దరు రోషనోళ్ళు. అండ్ ఇక్కడ ఇల్లులకు గేట్లు ఉండవండి. వీళ్ళు చూడండి గార్డెన్కి మాత్రం గేట్ ఇచ్చారు. యాక్చువల్గా ఇంటికి గేట్ లేకపోతుండే, బట్ ఏంటంటే పక్కన
ఆనుకొని వేరే గెరాజ్ మెకానిక్ షాప్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ మెకానిక్ షాప్ కూడా పెట్టాడు ఇవన్నీ. ఇది మా హౌస్ ఎంట్రెన్స్. చూసారో ఇంత రిచ్గా ఉందో, అసలు హౌస్ డోర్ ఉన్నట్టు కూడా ఉండదు, అలా ఉంటుంది మా ఎంట్రెన్స్. అండ్ లాస్ట్కి మా కార్ని వీడియో తీసుకుందాం. అండ్ ఇక్కడ ఒకటి సందు ఉందన్నమాట. ఇక్కడ సందు ఇది లైక్ హాట్ వాటర్ ట్యాంక్ అన్నమాట. వాటర్ హీటర్కి ఇచ్చారు ఇక్కడ. ఇంకా ఈ పైప్ లైన్స్ అన్నీ అవే అన్నమాట. కొంచెం డేంజర్ ఏ సందులోకి పోవడం, పాములు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇక్కడ కింద మొత్తం ఎంటీ ఉంటుంది ఇల్లు. సో అవి ఎలుకలు పాములు అన్నీ ఉంటాయి అన్నమాట. సో అటు వెళ్ళకపోవడమే చాలా మంచిది. అండ్ ఇందాక చెప్పాను కదా, అలా ఉంటుంది అనమాట బట్టలు ఆరేసుకోవడానికి. అండ్ అక్కడ వెళ్ళి కూర్చుంటారు. మేము ఇక్కడ నుంచి హాయ్ చెప్తామన్నమాట. ఇదన్నమాట ఇల్లు. అండ్ ఈ ఇంటి రెంట్ వచ్చేసి లైక్ మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసే మాత్రం మంత్లీ ఒక ఎటు కాదన్నా కరెంటు బిల్ ఇవన్నీ కలుపుకొని ఒక 1.5 lakh అయితే అవుతుంది. ఇక్కడ అంతే ఎంత ఎర్న్ చేస్తామో ఇంకా మొత్తం ఇంటి రెంట్కే స్వాహా అవుతుంది అనమాట. అండ్ దీనికి తోడు ఇంకా మాకు ఇంత పెద్ద గార్డెన్ ఉంది కదా, సో ఆ లాన్ మోవర్ లైక్ ఇది మూవ్ చేసినందుకు ఇంకా ఒక 2 or 3 hours పడుతుందేమో అతనికి చేయడానికి. దానికి ఒక $40-50 అయితే ఛార్జ్ చేస్తాడనమాట. సో మేము ఎక్కువ పిలువం, లైక్ మంత్లీ 2 అలా పిలుస్తాం అనమాట. యాక్షన్ చెప్పు. యాక్షన్. లైక్ ఇక్కడ ఇంటర్నెట్లు ఎందుకు అంత ఎక్కువ ఉంటాయంటే, రీసెంట్గా కోవిడ్ తర్వాతకి ఇన్ఫ్లేషన్ వచ్చి అన్ని రేట్లు అన్నీ పెరిగిపోయినాయి అనమాట. సో హౌసింగ్ మీద మనం రెంట్లు తీసుకుంటాం కదా, హౌస్ లోన్స్ అవన్నీ చాలా పెరిగిపోయాయి. సో ఇంటి రెంట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంతకుముందు నేను ఆస్ట్రేలియా వచ్చినప్పుడు లైక్ ఒక $200 పర్ మంత్ అట్లా పడేది. ఇప్పుడు అదే 400-500 అయిందనమాట. నువ్వు వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది ఆస్ట్రేలియాకి? నేను వచ్చి ఇప్పుడు రేపు ఆగస్ట్ వస్తే 7 years అవుతుంది. మరి అప్పటికిప్పటికి ఎంత చేంజ్, జనాలు ఎక్కువ వస్తున్నారు. అప్పట్లో అంటే చాలా తక్కువ కదా. బట్ మెయిన్ ప్రాబ్లం ఇక్కడ వచ్చేసి పిఆర్స్. సో ఇండియాలో ఉన్న పేరెంట్స్ అందరూ మా ఓడిపోయి ఇన్నేళ్ళు అవుతుంది ఇంకా రాలేదు అది ఇది అనుకుంటారు. బట్ స్టిల్ ఇక్కడ చాలా ప్రతి ఇయర్ రూల్స్ చేంజ్ చేశారు కాబట్టి చాలా కష్టం పిఆర్ రావడము. లైక్ ఒకవేళ మీకు పిఆర్ వచ్చినా కానీ మీరు బ్రిడ్జింగ్ వీసాలోనే ఉంటారు. మీకు ఒరిజినల్ గ్రాంట్ అవన్నీ రావడానికి చాలా టైం పడుతుంది ప్రస్తుతానికి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఊర్లో కాబట్టి మీకు ఇంత ప్లేస్ వచ్చింది, బట్ సిటీలో ఇంత ప్లేస్ రాదు. అండ్ ఇల్లులు దొరకడం చాలా కష్టం అనమాట సిటీలో. ఎందుకంటే ఇప్పుడు చాలామంది చాలా క్రౌడెడ్ అయిపోయింది మొత్తం సిటీస్ అన్నీ ఆస్ట్రేలియాలో. సో ఇప్పుడు చాలా కష్టం ఇల్లు దొరకడం. అండ్ ఒక ఇల్లు మనకి రావాలంటే ఒక కలెక్టర్ ఉద్యోగానికి ట్రై చేసినంత ట్రై చేయాలి. ఇక్కడ వాళ్ళు పే స్లిప్స్ అడుగుతారు, ఇవన్నీ అడుగుతారు. సో ఇల్లు దొరకాలంటే మనం చాలా కష్టపడాలన్నమాట. ఫస్ట్ మనకి ఇక్కడ కొన్ని కంపెనీస్ ఉంటాయి, రెంటల్ కంపెనీస్ లైక్ రే వైట్, లివింగ్ హియర్, ఇట్లా ఒక్కొక్క ప్లేస్లో కొన్ని ఉంటాయి. రే వైట్ చాలా రియల్ ఎస్టేట్ లాగా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా హౌసెస్ని తీసుకొని వాళ్ళ వెబ్సైట్స్లో పెడతారు. సో మనం ఏం చేయాలంటే అందులో అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో. సో అప్లై చేసుకుంటే మన అప్లికేషన్ పిక్ అయితే వాళ్ళప్పుడు మనల్ని ఇన్స్పెక్షన్కి పిలుస్తారనమాట. మనం ఇన్స్పెక్షన్కి వెళ్ళి వాళ్ళు అన్నీ చెక్ చేస్తారు, మన బిహేవియర్ ఎట్లుంది, మనం ఎట్లుంటున్నాం ఏంది అన్నీ చెక్ చేసి మన ప్లే స్లిప్స్, మన శాలరీ ఎంత, వీక్కి మనం కట్టగలుగుతామా లేదా, ఎవరైనా డిపెండెన్స్ ఉన్నారా మన మీద, ఇవన్నీ చెక్ చేసి దాని తర్వాతకే మనని ఇన్స్పెక్షన్కి పిలిచి సో ఇల్లు చూపిస్తారు. సో మనం ఇంట్రెస్టెడ్ ఉంటే మనం మళ్ళీ అప్లై చేసుకోవాలి, అది ఓనర్స్కి పంపిస్తారు. అండ్ కొన్ని ఇంట్లో అయితే పెట్స్ ఉంటే నాట్ అలౌడ్ అనమాట, అలా కూడా ఉంటుంది అనమాట. సో పెట్స్ ఉన్న వాళ్ళకి ఇంకా చాలా కష్టం దొరకడం. లక్కీలీ పెట్స్ పెంచాలంటే ఇక్కడ కిడ్నీలు అమ్ముకోవాలి, మన వల్ల కాదు అంతా. సో ఇంకా అదనమాట. బట్ మా కైరాగడ్ కోసం కుక్కను పెంచుకోవాలి, ఏం చేయాలి కానీ చాలా కష్టం. ఇక్కడ వాడికి డాగీస్ అంటే వాటిని చూసుకోవాలన్నా కష్టమే, అండ్ వాటికి పెట్టాలన్నా కష్టమే, అన్నిటికీ కష్టమే. సో ఇదన్నమాట మా హోమ్ టూర్. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. ఫాస్ట్గా చేసేసాను అనమాట.
కాకపోతే ఇక్కడ లైక్ మొత్తం ఇండియాలానే ఉంటుంది, కానీ కొంచెం స్టైల్ ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఈ 3 bedroom అయినా కానీ మేము ఏం సరిగా వాడుకోము, జస్ట్ అట్లా స్టఫ్ వేసి పెట్టేస్తాం అనమాట. వీళ్ళు ఓవర్ యాక్షన్ చూడండి. కైరా లుక్ హియర్. బర్డ్ అంటే ఇంటది, బర్డ్ బర్డ్ అంటే బంతది. అది బర్డ్ అదిదా కమల్ హాసన్. కైరా నీ చెబ్బి చిక్స్ ఏవమ్మా, కైరా హాసన్ ఇక్కడ చెప్పు. నీ ఐస్ ఏవి? ఐస్ ఇవి ఐస్ ఇయర్స్ కావు, ఐస్. సో అదనమాట వీడియో. హోప్ మీకైతే వీడియో అయితే నచ్చిందని మమ్మల్ని కవర్ చేస్తావు, ఓకేనా? మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చుతుందిలే మీకు. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ప్లీజ్. ఎవరు కామెంట్ చేయట్లేరు, బాగోదు ముందే చెప్తున్నా. కామెంట్ చేయండి ప్లీజ్, చేయండి. యా, మాకు లాస్ట్ టైం ఒక కామెంట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేసినందుకు. అందుకే మేము హోమ్ టూర్ కూడా చేసామన్నమాట. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా ప్లీజ్. అమ్మా ఎంతమంది అమ్మా సబ్స్క్రైబ్ చేయకుండా చూసేది? 98% సబ్స్క్రైబ్ లేకుండా చూస్తున్నారు. ఏం చేస్తాం? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎంకరేజెస్. మేము ఇలాంటి ఒక ఇల్లు కొనుక్కోవాలి కదా, మీరే మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. ఇదిగో మీకోసం మా కైరా ఒక మంచి స్టెప్ వేస్తుంది. బేబీ షాక్ డు బేబీ షాక్ డు షాక్ డు బేబీ షాక్ ఏ స్మైల్ ఇచ్చిందమ్మా, క్యూట్లే క్యూట్. వాడికి ఓన్లీ బర్డ్స్ కావాలన్నమాట. ఎస్, మా వాడికి ఓన్లీ బర్డ్స్. Thank you so much for watching. Bye bye. See you in the next video. Hope this new year brings you all very good and happy days ఏంది చీతరి అన్ని మంచి జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. కరేసే బాయ్. మా వీడియో చూసి ఎవరికైనా మనోవాళ్ళు దెబ్బలు తింటే అన్ని మీ జేబులో పెట్టుకోండి. థ్యాంక్ యూ. కరేసే బాయ్. దుబాయ్ సీట్ మీకు దండం పెడుతుందమ్మా. రెడీ. దుబాయ్ సీట్ మీకు దండం పెడుతుంది అయ్యా. మా వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అయ్యా, కామెంట్ చేయండి.